ఏంటి అసలు అంటే ఇంకేమన్నా మీకేమన్నా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయి? మాకేం రాలేదు కానీ కొంతమంది చెప్తున్నారు మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయాలి అంటే యూట్యూబ్లో చూసి వచ్చినాం అంటున్నారు. అన్ని అడిగి ఏమంటున్నారు కొంతమంది చచ్చిపోయినోడు రాడు ఎంతో కొంత పైసలు మాట్లాడి తీసేసుకో వాళ్ళే శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే పని మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదు. మరి మాకేం తెలియట్లా. పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి లేదు. వాళ్ళ బాధ్యత తప్పు చేసిన తీసుకెళ్లి రిమాండ్కి పంపించడమే తప్ప. సో న్యాయం చేస్తాం మేము కాదన్నట్లా. ఇంకెప్పుడు ఇంకెన్ని రోజులు ఇంకెంతమంది చచ్చేదాకా చూస్తాం. ఒక కన్న తల్లిగా ఎట్లా తట్టుకోగలుగుతున్నారు? ఎందుకంటే నా కొడుకు నేను మా ఆయన కొట్టినా తిట్టినా నేను బాధలో ఉన్నా ఏడితే నవ్విస్తాడు. నేను ఉన్నాను కదా, నేను మీ నాన్నను కదా. తట్టుకోలేకపోతున్నా నా బాధ. ఒక్కొక్కసారి చచ్చిపోదాం అనిపిస్తుంది నా కొడుకు లేకపోయాడు. ఒక్కోసారి మీరు నమ్మండి నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, నన్ను తీసుకెళ్ళిపో నాన్న నీతో పాటు, నువ్వు లేదు నేను బతకలేకపోతున్నాను. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? అసలు ఆ అమ్మాయి గురించి పోలీసు వాళ్ళు అడితే మీకు ఎందుకమ్మా రారు అట్లా ఇట్లా. అది నిజంగా ప్రేమించింది అయితే అసలు అమ్మాయి బతుకుందా లేదా? బతికే ఉంది. అది బతికే ఉన్నది. దానికి ఇంత అనిపించట్లేదా చదువుకున్న పోరు నా వల్ల చంపేశారని? ఏం చెప్తా ఉన్నారు ఏంటి అసలు? మళ్ళీ మీరు మీడియాను మళ్ళీ ఆశ్రయించారు. మీకు న్యాయం జరుగుతున్నదా ఏంటి అసలు? మాకు అదే అర్థం కాక మిమ్మల్ని పిలిచినాం. మీరు వచ్చినందుకు నమస్తం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా మేము ఉన్నాం, మేము చేస్తున్నాం అది ఇదని చెప్తున్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఏమనంటే మేము చేస్తున్నాం అమ్మా, న్యాయమే చేస్తున్నాం, మాది పట్టుదల ఏదో అంటున్నారు. మాకు అర్థం కావట్లా. అప్పుడు కానీ మీరు ఏం చెప్తున్నారు మాకేం అర్థం కావట్లా. అంటే మేము చేస్తున్నాం కదమ్మా, ఇంకా టైం పడుతుంది అది ఇది అంటున్నారు. మాకేమో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో వచ్చి ఇప్పుడు మేము ఒక్కలో ఉంటున్నాం. ఇప్పుడు ఈ గల్లీలో కూడా ఎవరు లేరు. మా పిల్లలు డ్యూటీకి వెళ్తారు. ఇప్పుడు మేము ఉంటాం. దానిమని ఎవరు వస్తున్నారో తెలియట్లా. ఇప్పుడు మాకు ప్రాణం అనే ఉంది. మా కొడుకు దోస్తులకు కూడా బెదిరింపు కాళ్ళు వెళ్తున్నాయంట. ఏమని బెదిరిస్తా ఉన్నారు? మీరు వాళ్ళతో తిరిగారా, మీకు కూడా చంపుతాం గింపుతాం అంటున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళను ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కూడా చంపేస్తా అని బెదిరిస్తున్నారు అని భయపడే పిల్లలు రావట్లేదు. ఓకే ఓకే. ఏంటి అసలు అంటే ఇంకేమన్నా మీకేమన్నా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయి? మాకేం రాలేదు కానీ కొంతమంది చెప్తున్నారు మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. మా ఏమని అంటే యూట్యూబ్లో చూసి వచ్చినాం అంటున్నారు. అన్ని అడిగి ఏమంటున్నారు కొంతమంది చచ్చిపోయినోడు రాడు ఎంతో కొంత పైసలు మాట్లాడి తీసేసుకోవచ్చు కదా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా, వాళ్ళకేం అవసరం అంట ఈ సజెషన్స్ కూడా? మాకు డబ్బు ఎందుకమ్మా, డబ్బు ఎందుకు? కొడుకు అంత చెప్తాను, కొడుకు పోయినప్పుడు నాకు డబ్బు అక్కర్ల, మాకు న్యాయం కావాలనగానే ఓ రోజు ఒక ఆమె వచ్చి అట్లా అంటే నేను తిట్టినా. డబ్బు ఏం చేసుకుంటాను, నా బంధుగా పెట్టుకుంటానా? నా కొడుకు అంతా పోయాడు, మాకు న్యాయం కావాలనగానే సరే అనుకుంటే దెబ్బ వెళ్ళిపోతూనే ఉంది ఆమె. మీరు ఎవరు అని ఏం అడగలేదు? యూట్యూబ్లో చూసి వచ్చినా అమ్మా మీ బాధతో అని అంటున్నారు. ఎవరు సెటిల్మెంట్ గురించి మాట్లాడమని ఎవరు చెప్పారంట? ఆమె అంటుంది ఏం చేస్తావు అమ్మా, నీ కొడుకు లేడు, నీకు తోడు ఎవరు లేరు, నీకు చూసుకునే దిక్కు లేదు, ఎంతో కొంత లైట్ తీసుకో అంటున్నారు. నాకు వద్దని నేను అంటున్నాను. డబ్బుని చేసుకుని నేను ఏం చేసుకుంటా? నా కొడుకే లేనప్పుడు ఇప్పుడు నా కొడుకుంటే నాకు అండగా ఉండేవాడు. ఆ డబ్బుని తీసుకుని నేను ఏం చేసుకుంటా? ఇప్పుడు ఆల్రెడీ అందరికీ శిక్షలు ఎత్తబడ్డాయి, జైలుకి పంపించారు. నాకు ఒక్కరు సాయి అన్నవాడు, పరమేశ్ అన్నవాడు స్నాప్ తీశారు కదా, ఆడు ముగ్గురు మాకు చెప్పాలి. ఈ పరమేశ్ ఎవరు? వాళ్ళ తమ్ముడు. అమ్మాయి వాళ్ళ తమ్ముడా? అంతేగా నాన్న, పిల్లల తమ్ముడు. ఆ ముగ్గురు మాకు చెప్పండి. చెప్తే పోలీసు వాళ్ళు ఏం చెప్పితే మేము ఒక్కటే, వాళ్ళని చంపన్నా నేను జైలుకి వెళ్తా, లేకపోతే నేనన్నా చచ్చిపోతాం నా కొడుకు గురించి. మరి మాకు ఏ న్యాయం ఉన్నప్పుడు మేము ఎక్కడికి తిరగాలి, మేము ఏం చేయాలి? చట్టాన్ని వాళ్ళే తప్పు అంటే చట్టాన్ని చేతులకు తీసుకొని వాళ్ళే శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే పని మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదు. మరి మాకేం తెలియట్లా. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నా, నేను చదువుకోలే, యూట్యూబ్లో చూస్తున్నా కొంతమంది ఎవరినో ఒక అబ్బాయిని మా కొడుకు చచ్చిపోయి చాలామందిని చంపారు. వాళ్ళని ఎక్కడ యూపీలో ఇంకో వేరే వాళ్ళు అంటే వేరే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని కాల్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు అవట్లా? అదే చట్టం కదా, ఇక్కడ కూడా న్యాయం జరగాలి. ఇక్కడ మా కొడుకు చచ్చిపోయిన కానీ దగ్గర ఒక 10 మందో 8 మంది దాకా చంపేశారు మా కొడుకుని. ఈ సంఘటన ఈ 1 month లో జరిగిన సంఘటనలు. మరి పోలీసు వాళ్ళు న్యాయం చేస్తే ఇంతమందిని ఎందుకు చంపుతారు?
ఇప్పుడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదేమైనా వాస్తవాలు మాట, పోలీస్ డిపార్ట్మెంటు చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి లేదు. వాళ్ళ బాధ్యత తప్పు చేసిన తీసుకెళ్లి రిమాండ్కి పంపించడమే తప్ప పోలీసు న్యాయం చేస్తారు, మేము కాదన్నట్లా. ఇంకెప్పుడు, ఇంకెన్ని రోజులు, ఇంకెంతమంది చచ్చేదాకా చూస్తారు. ఓకే, వాళ్ళు లోపల ఉండే బయట నుంచి చేపిస్తున్నారు, ఇంకెంతమంది చంపుతారు. మీకు వాళ్ళ నుంచి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? వాళ్ళ నుంచి ఏమన్నా? మా పిల్లల దోస్తులకు వచ్చినాయి, ఇట్లా మీరు వాళ్ళ వెనక తిరిగారా, మిమ్మల్ని కూడా ఏం చేయాలో వచ్చేస్తాం, అది ఇదని. జైల్లో సాయన్న మాట్లాడతాకి వెళ్తారు కదా ఎవరో ఒకరు, వాళ్ళు ఆ సాయన్న కూడా చెప్తున్నాడు అన్న పలానా ఉన్నారు, వాళ్ళకి బెదిరింపు కాలు వెళ్ళండి రాను. ఓకే అమ్మ, ఈ 1 monthలో ఏ వాన్స్ ఎప్పుడన్నా మీకు కలర్ రావడం కానీ ఏమన్నా మాట్లాడడం వచ్చాడు. ఏమంటున్నాడు కలర్? మా బాబు చచ్చిపోయినాక ఒక వారం రోజులు ఏడ్చుకుంటే బాగా ఉండిపోయాయి. ఏమైందంటే ఒళ్ళంతా నీరు వచ్చేసి కాళ్ళు ఇంత ఉబ్బిపోయినాయి, నా కాళ్ళు అనేవి అయినాయి. అసలు నడుస్తాకి రాలేదు, లేస్తాకి రాలేదు, అట్లనే కూర్చొని ఏడుస్తా ఉన్నా. హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ఈసీజీ తీస్తే హార్ట్లో ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉందమ్మా అన్నాడు, కాలేదని. ఒక రోజున బాగా, ఎందుకంటే మా కొడుకు కొంచెం అయినా ఇంత వాసన ఇట్లా ఒత్తుకుంటా, మమ్మీ ఏమైంది ఎందుకు అట్లా అవుతుందో అది ఇదని నేను ఏడ్చుకుంటా. నేను మనసులో అనుకుంటా ఏడుస్తున్నా, నాన్న నువ్వు ఉంటే ఇట్లా అయింది అట్లా అయింది అన్నావు, ఇప్పుడు నన్ను ఎవరు అడుగుతారా, నన్ను ఎవరు చూస్తారా అని బాగా ఏడ్చిన. ఆ రోజు అసలు తట్టుకోలేకుండా అన్ని పేరు తలుచుకుంటూ ఏడుతూ ఉన్నా. కాళ్ళు అంటే ఇట్లా అయినాయి, ఇంత అసలు నడుతాకలేదు. నాన్న నువ్వు లేవు, నన్ను ఎవరు చూసుకుంటారు నాన్న, ఇప్పుడు నాకు ఎవర్రా దిక్కు, అది ఇదని బాగా ఏడ్చాక 1 గంటన్నర అట్లా మేము పడుకున్నాం. అర్ధరాత్రి నేను నిద్ర పట్టట్లే, మా కొడుకు చచ్చిపోయి. ఆఖరికి డాక్టర్ కూడా నిద్ర ట్యాబ్లెట్లు ఇచ్చాడు. అమ్మ నువ్వు ఇట్లా ఉంటే నీకు మంచిగా అవ్వదు, నీకేమన్నా అవుతుందని ఈ ట్యాబ్లెట్లు వేసుకుని అయినా నిద్ర పట్టట్లే. 1 గంటన్నర కళ్ళు మూసుకుని పడుకున్నాం. మా పెద్దమ్మ, మా బిడ్డ అందరు పడుకున్నారు. నా కాళ్ళు ఏమైతే వాసినాయో ఆ కాళ్ళని 2 చేతులతో ఇట్లా రుద్దినట్టు నేనేమనుకున్నాను, నేను మా పెద్దమ్మ రుద్దుతుందని నేను అనుకున్నాను. మళ్ళీ నేను కళ్ళు తెరవనట్లేదు చూద్దామంటే, కాలు తిట్లు అంటే ఎవ్వరు లేదు. మళ్ళీ తలకాడికి వచ్చి తలని ఇట్లా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూర్చొని మొత్తం నా చుట్టూరే తిరుగుతూ ఉన్నాడు. తల్లి, చెట్టంత కొడుకు నీకు ఏదైనా హెల్త్ బాగలేదన్నా ఇంకోటన్నా చూసుకునే అంత సాది ఇంత పెద్దోనే చేసినావు. ఈరోజు నీ కళ్ళ ముందు లేడు. మీ కొడుకునైతే తిరిగి ఇవ్వలేం, ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా బయట పెట్టగలుగుతాం తప్ప. తల్లి, వాళ్ళకు కూడా కొడుకులు ఉన్నారు తల్లి, నీలాంటి కొడుకే వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు నీ కొడుకుని చెప్తున్నా, మా కొడుకు చిన్నప్పటి నుంచి ఆయన ఏది కోరుకుంటే అది చేసిన. చదువులో కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు ఎందుకంటే అట్లా చదువుతాడు నా కొడుకు. ఇప్పుడు మల్లారెడ్డి కూడా మా పరిస్థితి చదివించలేని పరిస్థితి నాది. ఏమన్నాడు, మమ్మీ చదివి దాంట్లోనే చదువుతా, లేకపోతే చదవనాను. పోనీ నా కొడుకు ఎందుకు అన్నాడని చదివించాను. 1 సంవత్సరం మా అమ్మ కట్టింది ఫీజు, ఇక 2 సంవత్సరాలు నేను పని చేసుకుంటా కట్టిన. ఇంక ఈ జూన్లోనే కట్టాలి ఫీజు. మమ్మీ ఈ 1 సంవత్సరం కడితే అయిపోతుంది, తర్వాత నీకు నేను తోడుంటా మమ్మీ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, నీకు తోడుంటా, అక్క పెళ్ళి అయింది, నీకు నేను తోడుంటా అని చెప్పినోడు ఇప్పుడు తోడు లేకపోతే మీరే ఆలోచించండి, నేను ఎట్లా ఉండాలి, నేను ఎట్లా బతకాలి. నా వెనకాల ఉంటా అన్నవాడు ఇప్పుడు లేడంటే నాకు అసలు నమ్మబుద్ధారు. ఆ ఫోటో చూసి ఏడితేనే లేడు అనిపిస్తుంది, లేకపోతే ఊరికి వెళ్ళాడు అనిపిస్తుంది మాకు. మీ కొడుకు వీడియోలో నవ్వుతున్న వీడియోలు ఉన్న మీరు అంటే మీ కళ్ళ ముందు మీతో జోకులు వేస్తూ అమ్మ అంటూ నీ చుట్టూ తిరిగే నీ కొడుకు నవ్విస్తాడు. నా కొడుకు ఇప్పుడు ఆ నవ్వు కనిపించట్లేదు కదా తల్లి, ఒక కన్న తల్లిగా ఎట్లా తట్టుకోగలుగుతున్నారు? ఎందుకంటే నా కొడుకు, నేను మా ఆయన కొట్టినా తిట్టినా, నేను బాధలో ఉన్నా, ఏడితే నవ్విస్తాడు. నేను ఉన్నాను కదా, నేను మీ నాన్నను కదా, నేను ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఈ నవ్వు వస్తుందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా ఫోటోలు తీసుకుంటాను నా కొడుకు. అమ్మ నువ్వు ఎందుకో ఆయన చేతి మీద గుండెల మీద చెయ్యి వేయించుకుంటాడు ఎప్పుడు కూడా, ఏ ఫోటోలు దిగినా కూడా. మీరు నమ్ముతారో నమ్మరు, ఇంకో మా బిడ్డ పెళ్ళప్పుడు కూడా ఇగోండి ఇట్లా ఫోటోలు దిగుతూనే ఉంటాడు నాతో. మీ పాప పెళ్ళప్పుడు ఎక్కడికి వెళ్ళినా, చిన్న ఫంక్షన్ అవ్వని, ఏ ఫంక్షన్ అవ్వని, ఇట్లా అవుతూనే ఉంటుంది. ఇంకోండి ఇట్లా ఇంట్లో ఉండని ఆయనకి ఒక ఫోటో దిగాలి నాతో. నీతో ఫోటో దిగడానికి ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఎవరు తోడొస్తారు? మీరు నమ్ముతారా? తట్టుకోలేకపోతున్నా నా బాధ. ఒక్కొక్కసారి చచ్చిపోదాం అనిపిస్తుంది నా కొడుకు లేకపోయేమాట. ఎందుకంటే అంత ప్రేమగా పెంచుకున్నా, ఒక్కొక్కసారి లేకపోయేటికి
ఒక్కోసారి మీరు నమ్మండి, నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, నన్ను తీసుకెళ్ళిపో నాన్న నీతో పాటు, నువ్వు లేదు నేను బతకలేకపోతున్నాను. ఇప్పుడు నాకు ఎవరున్నారు తోడు, ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను అటు చూడక్కల ధీమా అనేది ఉండేది కదా, నా కొడుకు నాతో ఉన్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఎన్ని రోజులని బతుకు ఉంటాయి కదా తల్లి, కొడుకు పెళ్ళి అయితే కొడుకు పిల్లల్ని ఆడుకోవాలనేది ఉంటుంది, ఏ కన్న తల్లికైనా ఉంటుంది. మా కొడుకు ఎట్లా అంటే నేను కన్నాను కానీ ఆయన నన్ను తండ్రి లెక్క చూసుకుంటాడు. మా నాన్న చచ్చిపోయాక పుట్టాడు ఈయన. మా నాన్న నేను పేరు చిన్నప్పటి నుంచి అదే పేరుతో వెళ్తాను. నేను మీ నాన్ననే, ఎక్కడికి వెళ్ళినా మీ నాన్న, నీకు తోడున్నా మమ్మీ, మీ నాన్న అనుకో, నీకు అన్నిటిని నేను, డాడీని కూడా వదిలే, నేను చూసుకుంటా నిన్ను అని చెప్తాడు. ఇప్పుడు ఎవ్వరు లేరు. ఏం న్యాయం కోరుతున్నారు తల్లి? ఇప్పుడు నీ కొడుకు నీలో లేడు, మీ దగ్గర లేడు, ఏమున్నా ఫోటోలు చూసుకుంటూ ఎడవడం తప్ప అంతకుమించి ఏం లేదు. అదొక్కటే మిగిలిచ్చారు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? అసలు ఆ అమ్మాయి గురించి పోలీసు వాళ్ళు అడితే మీకు ఎందుకమ్మా రారు అట్లా ఇట్లా, అది నిజంగా ప్రేమించింది అయితే చచ్చిపోలు కదా సార్, అది నిజంగా ప్రేమించింది అయితే చచ్చిపోలు కదా. అది నా అమ్మాయి అసలు ఉందా? అసలు మాకు కనబడట్లా, ఎక్కడ ఉన్నదో కూడా తెలియట్లేదు. అసలు అమ్మాయి బతుకుందా లేదా? బతికే ఉంది, అది బతికే ఉన్నది. దానికి ఇంత అనిపించట్లేదా చదువుకున్న పోరు నా వల్ల చంపేశారని? తెలియదు కదా, అనిపిస్తుందా లేదా అనేది మనం చూడలే కాబట్టి. ఎందుకు తెలీదు? ఇప్పుడు ఒక మాట నాకే అనిపిస్తుంది, నా కొడుకు చచ్చిపోతే ఇప్పుడు ఎంతమంది నా పిల్లలే కానీ మా కొడుకు కల్లోకి వచ్చి చెప్పాడు నాకు, మమ్మీ నువ్వు ఏమి చేసుకోకు, అక్కని చూసుకోవాలి, నువ్వు ఉండు ధైర్యం కానీ. దానికి అనిపించట్లేదా? ఒక్కనాడు కాకపోయినా ఒక్కనాడైనా రావట్లేదా? ఫైనల్గా తల్లి ఇప్పుడు మీ బాధ వర్ణాతీతం. ఫైనల్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఏం న్యాయం కోరుతున్నారు? న్యాయం అంటే ఏ విధమైన న్యాయం? వాళ్ళు శిక్ష పడాలి. సాయి అన్నోడు జైలు వేసారు కదా వాళ్ళని, జైలు వేసారు, ఏం లాభం? అందరూ ఏమంటున్నారు, బెయిల్లో వస్తారు అంటున్నారు, వస్తున్నారు అంటున్నారు. మేమైతే పిచ్చెక్కిపోతున్నాం, వచ్చారంటున్నారు, మేము అంతా తిరుగుతున్నాం, ఎవరు మళ్ళీ కొంత రాలేదంటున్నారు. సాయి అన్నవాడు, పరమేశ్ అన్నవాడు, స్నాప్ తీసినవాడు మాకు కావాలి. ముగ్గురు స్నాప్ తీసినవాడు అయితే నా కొడుకంటే చిన్నోడే కదా ఆడు. ఆడికి అలా శ్రీశైలం కొడుకు లేడంట కదా, ఈ ఇష్యూలో శ్రీశైలం కొడుకు వెళ్ళాడంట కదా. అంటే మాకు శ్రీశైలం ఒక్కడు తప్ప వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఎవ్వరు తెలియదు మాకు. ఎవరు వాళ్ళ కొడుకు అనే విషయాలు కూడా మీకు తెలియదు? ఎవరెవరు కొడుకులో కూడా తెలియదు. శ్రీశైలం ఏంటంటే మా బావ దోస్తు, మా బావ దోస్తే. ఆడు నా కొడుకుని ఎత్తుకున్నాడు, చిన్నప్పటి నుంచి చూశాడు. శ్రీశైలం మా పాపను ఎత్తుకున్నాడు, మా బాబుని ఎత్తుకున్నాడు, మా ఇంటికి వచ్చేవాడు, నాతో మాట్లాడాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, అమ్మ బాగున్నా అది ఇది పక్కకి. ఆడికి ఇంత అనిపించలేదా? అయ్యో మనం చిన్నప్పుడు ఎత్తుకున్నామే, వాళ్ళకు ఒకసారి ఫోన్ చేద్దాం చెప్పుదాం అని ఒక్కసారి కూడా అనిపించలేదు. కొడుకు చనిపోయినప్పటి నుంచి బాగా తాగుతున్నట్టున్నాడు, కొంచెం డిప్రెషన్కి వెళ్ళి అట్లా ఉన్నాడు. ఇది మొత్తం మీద పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీతోని తెలిసిన వ్యక్తులే అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళే ఇట్లా చేస్తారని మేము కూడా అనుకోలేము. మా పిల్లల్ని కూడా ఎత్తుకున్నాడు శ్రీశైలం, మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆ ఎవిడెన్స్ ఏదో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏంటో వాళ్ళ పాపతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక అందరికీ మీకు నమస్కారం చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఎవరు రాలేదన్నా, ఇంకా బయటికి రాలేదు. కాకపోతే ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా తప్పు అన్నది. ఎందుకంటే ఎవరు చేయడం ఇష్టం వచ్చినట్టు? ఇప్పుడు ఆ శ్రీశైలం వాడు ఉన్నాడు, వాని అల్లుడు ఉన్నాడు, వాళ్ళందరూ చేసి చాలా తప్పు చేసారు అన్న. ఆ తప్పు అనేది అది చాలా ఘోరం అన్న. ఎందుకంటే ఇంకో తల్లికి కడుపు కోత పెట్టొద్దు అన్న. మాకు ఇట్లానో అయిపోయింది, మా కడుపు కోత పెట్టేసారు, కానీ ఇంకో తల్లికి కడుపు కోత పెట్టొద్దు. మేము మాట్లాడేది ఒకటే, మాకు న్యాయం కావాలి. ఎట్లా న్యాయం కావాలి అంటే వీళ్ళనైతే బయటకు వదలొద్దు, అన్న. శ్రీశైలం బయటకు వచ్చిన అంటారుగా మీ పిల్లలు? ఎవరు రాలేదన్న, ఇంకా హోటల్ కాడ గిన్నెనంటగా మూల మీద రాలేదన్న, ఇంకా రాలేదు. వస్తే మేమైతే వదిలిపెట్టే అయితే కాదు, మేమైతే మంచోళ్ళం కాదు. వాడు అనుకుంటుండొచ్చు, ఓ నాకు టాప్ నేను టెండూల్కర్ని అనుకుంటుండొచ్చు, కానీ మేమైతే అసలు అన్ని అర్కీస్ వదిలిపెట్టాం మేము. అదొక్కడు గుర్తుపెట్టుకోమని చెప్పు, వానికి చెప్పు. నేను చెప్పాలనా ఫోన్ చేసి? తప్పకుండా ఏమని చెప్పాలి ఆయనకు నేను? అరే కానీ నిన్ను అయితే వదిలిపెట్టడంటారా అని చెప్పు, వదిలిపెట్టడంట అని చెప్పు.
కానీ నేనైతే వదిలిపెట్టాను. ఎందుకంటే ఒక చిన్న చిన్న పిల్లగాన్ని అన్న చిన్న పిల్లగాన్ని చంపేసిరా, చిన్న పిల్లగాన్ని చంపేసిరు మీరు. ఒక మాట, అదే వాళ్ళ కొడుకుని కానీ ఆ శ్రీశైలం కానీ నా కొడుకు నా కొడుకుని చంపితే ఎట్లుంటది? ఆ కొడుకుని వాళ్ళ కొడుకుని వాడికి ఎంత ఉంటుందో ఏజ్ నాకు తెలియదు. ఒకటే మాట చెప్తున్నా, నా కొడుకుని చంపితే వీళ్ళెంత రియాక్ట్ అవుతారు ఏం సార్? అలాంటి నా కొడుకుని ఎట్లా నరకాలి తెలుసా? మేకపోతుని పండబెట్టి నరుకుతారు చూసావా, అట్లా నరకాలా నా కొడుకుని. నేను ఎవరికి భయపడా. నా నా సడగుడు కొడుకాడు. వాడు చేసే పద్ధతి ఏంది? కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కూర్చొని. వాడు ఎవడు చంపడానికి? వాడికి ఏమా అంత అధికారం ఉంది ఆ నా కొడుక్కి? చంపాల్సిన అవసరం ఏంది అసలు? అసలు కూర్చొని మాట్లాడితే ఇంత నరుక్కునే కాడికైతే రాదు కదా. అసలు వాడు ఎవడు అసలు? మాట్లాడుకుంటే ఈ రోజు ప్రాణం పోకుంటుంటే ఇదంతా ఇష్యూ ఉండకపో. నేను ఒక చిన్న మాట చెప్తాను అన్న. ఇప్పుడు చంపడానికి వాళ్ళు కొట్లాడడానికి వచ్చిర్రు, ఒక విషయంలో వచ్చిర్రు, మా ఇంటి ముంగడికి వచ్చిర్రు. వచ్చినప్పుడు మేము మాట్లాడినాం. అదే విషయము నువ్వు ఇంకోసారి చెప్పేది ఉంటే మాకు ఏమన్నా అన్నా న్యాయమా? ఇంకోసారి చెప్పేది ఉంటే మాకు. కానీ నువ్వు ఏం చెప్పకుండా ఏం చేయకుండా అలాగొన నా కొడుకుని 18 పోటు ఎట్లా వస్తావు అంటే మేము చేతగాడుకులమ్మా చెప్పన్నా. నువ్వే న్యాయం చెప్పానా? చేతగానులమ్మా మేము. ఇప్పుడు 1 month అవుతుంది A1 కదా చనిపోయి. ఎప్పుడన్నా కళ్ళలకు రావడం, ఏమన్నా మాట్లాడడం ఎట్లా? ఒక నెల అవుతుంది నా కొడుకు చచ్చిపోయి, నెల అయిపోతుంది. కానీ నాకైతే ఒకటే కావాలన్నా, ఈ గవర్నమెంట్ ఇది వేస్ట్ గవర్నమెంట్. నేను చెప్తున్నా, నేను రియల్గా చెప్తున్నా, నేను బేకార్ గవర్నమెంట్. ఈ దానికి ఇగో ఆడే సీఎం, వాడే హోమ్ మినిస్టర్. ఏం బిక్తున్నావు? ఇది సీఎం చేయాల్సిన పనులు కాదు కదా. ఇది ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీరు ఏదైనా అడిగేది ఉంటే డిపార్ట్మెంట్ అడగాలి. కలిసే ప్రయత్నం చేసిరా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా? అవునన్నా. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఆయననే సీఎం, ఆయననే హోమ్ మినిస్టర్. ఓకే, ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఉండి నువ్వు డిపార్ట్మెంట్కి ఏం బిక్తున్నావు రా భయ్? డిపార్ట్మెంట్కి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నావు నువ్వు డిపార్ట్మెంట్కి? ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దగ్గర దాకా పోయింది అనుకుంటున్నారా? ఏంది రేవంత్ రెడ్డి పోలేదా అన్న? త్రూట్ మొత్తం A to Z నేషనల్ త్రూగా పోయి అంత త్రూగా అయిపోయింది. నేషనల్ తెలియదా? మీ లోకల్ లీడర్లు ఎవరు మీకు ఏం హామీలు ఇచ్చారు? వచ్చిండు వచ్చిండు పద్మరావు వాడు వచ్చిండు కదా ఇంటికి. అబ్బా వచ్చిండు. అడుగు మీ వాళ్ళని అడుగు. మీరే ఫోటోలు పెట్టారు. ఎవరు వచ్చిరు? పద్మరావు వాడు వచ్చిండా? పద్మరావు వచ్చిండు. ఏం వాడు? ఇగో నీ కొడుకుని నేనైతే తీసుకురాలేను. ఇగో వీళ్ళైతే 3-4 రోజుల్లో బయటకు వస్తాడని పీకి మాటలు మాట్లాడు కదా. పద్మారావు మాట్లాడేది మాటలు మీ ఇచ్చిపోయిందా? అంతేనా? అంతే. ఇది పరిస్థితి వాళ్ళ ఆవేదన. ఎందుకంటే వాళ్ళకి పద్మరావు వచ్చిండు, ఇంకోరు వచ్చారు, అయినా మాకు న్యాయం జరగలేదు, న్యాయం కావాలని కోరుతా ఉన్నారు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏందనేది. ఏదేమైనా వాళ్ళకి కొన్ని ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తామని మీడియాని వెళ్ళిపోయడం జరిగింది కాబట్టి రావడం జరిగింది. ఆ ఎవిడెన్స్ ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం. ఒక్క నిమిషం. ఇప్పుడు మీడియా వాళ్ళని మా వాళ్ళని బెదిరించారని చెప్తున్నారు కదా, అదైతే వీడియో కాల్ రికార్డ్ అయితే అవుతుంది కదా, ఫోన్లో అయితే పక్కా అవుతుంది కదా. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి తల్లి కోత చూడండి మరి ఒకసారి. నేను మాట్లాడుతున్నాను.